ప్రభువు నామం బట్టి మీ అందరికీ నా వందనాలు. నా పేరు గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా ఎంతైనా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరందరూ ఆయన చేత ఏర్పరచబడినవారు. కారణం ఎంతోమంది ఈ రోజులో వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆయన శిలువ ధ్యానం గురించి, ఆయన శిలువలో చెప్పిన మాటల గురించి వినడానికి వచ్చారు. ఆయన తన చివరి దినాల్లో, అంటే ఆయన మరణించే సమయంలో ఆయన చెప్పిన మాటలు వినడానికి వచ్చారు. వాటి విషయమై మీరు ఇంత ఏకాగ్రత కలిగి వచ్చారని, మీరు ఏర్పరచబడిన వారని నా నమ్మకం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. తర్వాత మీ దైవ సేవకుడు, నాకు ఆత్మీయుడు, ఇంకా బంధువు కూడా అవుతాడు. కానీ దానికంటే ముందు మీ దైవ సేవకుడు నాకు ఫోన్ చేసి ఇలా 7 మాటలు ధ్యానిస్తున్నాము, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు, నీకు ఒక మాట ఇద్దామని ఆలోచనతో నీకు ఫోన్ చేసి అన్నప్పుడు నేను మొదటగా చాలా సంకోచించాను. కానీ నన్ను కూడా ప్రభువు నడిపించడం స్టార్ట్ చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇదంతా కేవలం దేవుడికే మహిమ, దేవుడికే ఘనత. మొదటి మాటగా నేను తీసుకోవడానికి ప్రభువు నన్ను బాగా ప్రేరేపించాడు. 7 మాటల్లో ఒక మాట తీసుకుందాం అనుకున్నప్పుడు మొదటి మాట తీసుకోవడానికి దేవుడు నన్ను ఎంతో ప్రేరేపించాడు. ప్రేరేపించడమే కాదు, నాకు చాలా నేర్పించాడు. ఆ మాటల నుంచి నీతో కాదు, నాతో మాట్లాడాడు, తర్వాత నీతో మాట్లాడబోతున్నాడు. మొదట నాతో మాట్లాడాడు కాబట్టి మీతో కూడా నేను ఒక బోరని, నేను మనిషిని, బోరగా నన్ను వాడుకుంటున్నాడు. మీరు వింటారు. ఆ మాటలు మీరు వినాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మొదటి మాట కాదు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అల్పుడను, అయోగ్యుడను, కొట్టివాడను, మట్టి పాత్రను, నిలబడి ఉన్నది నేను కాదు ప్రభువా, కేవలం నీ దాసుడిగా నిలబడి ఉన్నాను. మాట్లాడేది నీవు ప్రభువా. నేను నీ బోరగా వాడబడటకు ఇష్టపడి, నీ మాటలు నీ ప్రజలకు వివరించడానికి ఇష్టపడి నేను నిలబడినప్పుడు నీవు నాతో ఏమైతే మాట్లాడావో, నన్ను ఏ విధంగా అయితే బోధించి నాతో మాట్లాడి నన్ను సరిచేసావో, నీ బిడ్డలు కూడా ఆ మాటలు వివరించటానికి నీ కృపను చూపించండి. నీ బోరగా నన్ను వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి మాట చూసుకొని తర్వాత దాని లోపలికి వెళ్దాం. లూకా సువార్త, ఎవరన్నా నాకు సహాయం చేయండి. లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త కాగా వారు జరగవలెనని లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. క్షమించండి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలమ్మా, చాలు. ప్రభు ఇక్కడ మాట్లాడుతూ, మీరు వచ్చిన వారందరూ ఆయన మాటలు వెంటనే వచ్చారు. ఈ 7 మాటల యొక్క విలువ అంటే మీరు గడిచిన సంవత్సరం నుంచి వింటూనే ఉన్నారు. గడిచిన సంవత్సరాల నుంచి ఈ మాటలు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేవి కాదు. కేవలం గుడ్ ఫ్రైడే టైంలో మాట్లాడేవే, గుడ్ ఫ్రైడే టైంలోనే ధ్యానించుకుంటారు. అలాగా సంఘం అలాగా నడిచిపోతూ ఉంది. ఈ మాటలు కేవలం గుడ్ ఫ్రైడే మాట్లాడుకునే సందర్భాలు, దాన్ని ఆ రోజే జ్ఞాపకం చేసుకునే సందర్భాలు మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడు మాత్రం ఈ మాటలు ప్రతి సంవత్సరం మాట్లాడుకునే మాటలే కదా, వినటానికి వచ్చాం కదా అనే ఆలోచనతో మాత్రం ఉండొద్దు. ఈయన ఈయన యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అన్న సందర్భాల్లో ఆయన ఏ స్థితిలో ఉండి ఆ మాట అన్నాడు, వాటి విషయం ధ్యానం చూసుకున్నాం. మొదట ఆయన స్థితి ఏందో చూసుకుందాం. ఆయన ఈ మాటలు మాట్లాడే సందర్భంలో ఆయన సిలువ వేయబడి ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆయన ఏ టైంలో సిలువ వేయబడ్డాడు? మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చూడండి.
ఆయనను ఆయనను వేసినప్పుడు సిలువ వేసినప్పుడు పగలు పగలు 9 గంటలు అయిందట. అంటే మార్నింగ్ ఆయన్ని సిలువ వేసే టైంకి సిలువ వేసేసారు. అప్పటికి సిలువ వేసేటప్పటికి ఆయన సమయం ఎంత అయిందంట? 9 గంటలు అయిందంట. మనకి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మనకు ఒక రోజు. కానీ యూదులకు ఎలా ఉంటుందంటే సాయంకాలం 6 గంటలు మొదలుకొని తర్వాత రాత్రియు పగలను జరుగుగా ఒక దినమాయనని బైబిల్లో ఉండింది. వాక్యంలో మీరు చదువుకొని ఉంటారు, ఆది కాండంలో చూద్దాం. అందుకని వాళ్ళు యూదులు ఎలా కన్సిడర్ చేస్తారంటే సాయంత్రం 6 నుంచి మరలా తర్వాత 6 వరకు ఒక రోజుగా కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అంటే వాడికి మార్నింగ్ వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే సాయంత్రం 6, ఈరోజు సాయంత్రం 6 నుంచి రేపు సాయంత్రం 6 వరకు ఒక రోజుగా కన్సిడర్ చేస్తారు. అలా కన్సిడర్ చేసినప్పుడు ఆయనంట ఉదయం ఎన్ని గంటలకు వేశారంటే సిలువ 9 గంటలకు వేశారంట. అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 35వ వచనం చూడండి. 33 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చాలు. అంటే ఆయన ఎంతసేపు సిలువలో ఉన్నాడంట? ఉదయం 9 గంటలకు వేయబడ్డాడు, మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నారు. మీరు టైం కన్సిడర్ చేయండి, ఎంత వస్తుంది? 6 గంటలు. 6 గంటల గురించి మీకు 6 గంటలు ఆయన 7 మాటలు మాట్లాడాడు. కేవలం 7 మాటలే మాట్లాడాడు. ఆయన సిలువలో ఉన్నది 6 గంటలు, మాట్లాడింది 7 మాటలు. 6 అనే సంఖ్య మనిషికి పోల్చబడిన సంఖ్య. ఎందుకంటే ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మీరు ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం కనుక చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఆ రోజు చేసిన రోజు ఏ రోజు అంటే ముందు ఆ చివరి 6వ రోజు, అంటే 6వ రోజు మనుషులు చేశాడు. ప్రభువు 6 గంటలు, అంటే 6 అనే సంఖ్య 6 గంటలు ఆయన సిలువలో ఉన్నాడు. మనిషి యొక్క పాపాలని, దేవుడికి మనిషికి దూరమైన అగాధాన్ని పూడ్చడానికి 6 గంటల పాటు ఆయన సిలువలో వేలాడబడి ఉన్నాడు. 7వ రోజు నుంచి అయితే 7వ రోజు ఏం చేశాడు ప్రభు? దేవుడు భూమిని సృష్టినంతా సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రమించని ఉండింది. 7 మాటలు మాత్రమే ఆయన మాట్లాడాడు. ఇంత విలువ కలిగిన మాటలు 6 గంటల మనిషి కోసం ఆయన సిలువలో వేలాడబడ్డాడు. సంపూర్ణ సంఖ్య అయిన 7 మాటలు మాత్రమే ఆయన సిలువలో మాట్లాడాడు. మీకు ఎవరికైనా జ్వరం కానీ లేదంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మీరు ఎదుటి వారితో మాట్లాడగలరా? వారు ఏదైనా చెబుతున్నా కానీ మీరు వాటిని వినిపించుకోరు. కారణం ఏంటంటే మీ ఒళ్ళు సహకరించదు. అది మీ తప్పు కాదు. మీ ఒళ్ళు మీకు వాళ్ళ మాటలు వినటానికి, వాళ్ళకి మీకు సమాధానం చెప్పడానికి మీ ఒళ్ళు సహకరించదు. కానీ ప్రభు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు మాట్లాడాడు ఇంకా వివరిస్తాను. ప్రభు వివరించాడు నాకు, మీకు ఇంకా వివరిస్తాను. మొదటగా సిలువ శిక్ష అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే, మన దేశంలో పెద్దదైన శిక్ష అంటే ఎంత ఘోర పాపినైనా ప్రభుత్వం శిక్షించింది. పెద్దదైన శిక్ష ఏ శిక్ష? అది ఉరి శిక్ష. మన దేశం కానీ ఇప్పుడున్న అన్ని దేశాల్లో అతి పెద్దదైన శిక్ష ఉరి శిక్ష మాత్రమే. ఉరి శిక్ష ఏంటంటే మెడకి తాడు తగిలించి 2 నుంచి 5 నిమిషాల్లో అతను చనిపోలాగు చేసి అతన్ని శిక్షించేది ఇది ఉరి శిక్ష. కానీ గడిచిన రోమన్ ప్రభుత్వం టైంలో కానీ లేదంటే పర్షియన్ల రాజ్యంలో కానీ, పర్షియన్లు, రోమన్స్, గ్రీకులు వీళ్ళ పరిపాలనలో శిలువ శిక్ష అనేది అత్యంత కఠినమైన శిక్ష అంట. ఈ శిలువ శిక్ష క్రీస్తు పూర్వం, అంటే యేసు క్రీస్తు పుట్టక ముందు 600 సంవత్సరాల క్రితం ఈ శిక్షలు వేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 600 సంవత్సరాలు అంటే పర్షియన్స్, అంటే ఇప్పుడు ఉన్న ఇరాన్ అంటారు దాన్ని, ఆ దేశంలో ఈ శిక్ష స్టార్ట్ అయినట్లుగా ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ శిక్షను బాగా ఎలివేట్ చేసింది అంటే గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అలెగ్జాండర్ తనకు విరోధముగా ఎవరైతే మాట్లాడారో లేదంటే తను ఎవరికైతే శిక్ష విధించాలనుకున్నారో వాళ్ళందరికీ ఇంత కఠినమైన శిక్ష విధించడానికి ఎక్కువగా ఆ శిక్షను అమలుపరిచాడంట. గ్రీకు ఇది ఎన్ని సంవత్సరం? క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు పుట్టక ముందే 326 సంవత్సరం. ఆ టైంలో యేసుక్రీస్తు అప్పటికి ఇంకా పుట్ల, ఆయన పుట్టక ముందే 326 సంవత్సరంలో ఈ శిక్షను అంత ప్రాబల్యంగా, అంత విస్తారంగా ఆ శిక్షను అమలుపరిచేవాళ్ళంట. తరువాత వచ్చే తరంలో ఈ గ్రీకుల సామ్రాజ్యం అంతా అయిన తర్వాత రోమన్స్
సీజర్ అనే వ్యక్తి ప్రపంచాన్ని మొత్తం, అంటే మన దేశాన్ని ఇంతకుముందు ఒక 70 సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ పరిపాలించారు. మీకు అందరికీ తెలుసు బ్రిటిషర్స్ అలాగే ఈ రోమన్ చక్రవర్తి ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని పరిపాలించారు రోమన్స్. ఈ రోమన్స్ టైంలో ఈ శిలువ శిక్ష అత్యధికంగా వేసేవాళ్ళంట. అందులో అత్యంత క్రూరంగా వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అంత క్రూరంగా హింసించి చంపారు. ఆ శిలువ శిక్షకు ఉన్న చరిత్ర ఇది. ఈ చరిత్ర రోమన్స్ ఇంకో విషయం ఏంటంటే తన ప్రజలకు ఆ శిలువ శిక్ష విధించరు. అంటే రోమన్ పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఆ శిలువ శిక్ష విధించరు. బయట వారికి తను పరిపాలిస్తున్నప్పుడు బయట రాజ్యం వాళ్ళకి ఆ శిక్ష వేస్తారు. వాళ్ళ ప్రజలకు ఆ శిక్ష వేయరంట. వాళ్ళు అంత కఠినమైన శిక్ష ఈ శిలువ శిక్ష. ఆ శిలువ శిక్ష మన ప్రభువుకి వేశారు. అసలు ఈ శిలువ శిక్ష ఎవరికి విధించేవారు? శిలువ శిక్ష వాళ్ళు వేశారు. మామూలుగా సామాన్యంగా శిలువ శిక్ష ఎవరికి విధిస్తారు అంటే వాళ్ళ సామ్రాజ్యంలో దేశద్రోహులకి, అంటే గూఢాచార్యం చేస్తారు. దేశాన్ని యొక్క రహస్యాల మొత్తాన్ని వేరే దేశానికి అమ్మేసి దేశద్రోహులు అంటే టెర్రరిస్టులకి, రాజద్రోహులకి, రాజు పతనం అవ్వాలి, రాజు కాదు ఇంకో రాజు రావాలి అనుకునే రాజద్రోహులకి, దోపిడీ దొంగలకి, అంటే దొంగతనం చేసుకునే వాళ్ళకి, క్రూరులకి, అత్యంత క్రూరులు, హంతకులు, అటువంటి క్రూరులకి, ఇంకోటి ప్రభుత్వ వ్యతిరేకులకి వీళ్ళకి విధించే శిక్ష శిలువ శిక్ష. సామాన్యమైన మనుషులకి అది శిక్ష విధించరు. భూమి మీద ఎవరైతే వాళ్ళ కంట్రీలో ఎవరైతే ఈ దేశ ద్రోహం చేస్తారో, ఈ రాజ్యద్రోహం చేస్తారో, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్ను కట్టకుండా, వ్యతిరేకంగా మాట్లాడి ప్రభుత్వానికి పన్ను కట్టకుండా అందరినీ ఎలాగైతే మొబలైజ్ చేసి అందరినీ ప్రేరేపిస్తారో అటువంటి ద్రోహులకు వేసే శిలువ శిక్ష మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వేశారు. అందుకనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అంటారు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం కనుక మీరు చూస్తే, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడి. శిలువ శిక్ష ఎవరికి వేసేవాళ్ళు? తప్పు చేసిన వాళ్ళకి వేసేవాళ్ళు. కానీ మన ప్రభు అన్యాయపు తీర్పు పొంది ఆయన శిలువ శిక్ష కొనిపోబడ్డాడు. అది ఆయనకి ఇష్టమైంది, అది ఆయన ఇష్టపడ్డాడు. ఈ శిలువ శిక్ష ఎందుకు ఇష్టపడ్డాడు అంటే నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన ఇష్టపడ్డాడు. ఈ శిలువ శిక్ష గురించి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, శిలువ శిక్ష ఎవరు వేసేవాళ్ళు చూసామో, శిలువ శిక్ష ఎవరికి వేసేవాళ్ళు చూసామో. శిలువ శిక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి బాడీలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కారిపోవాలి. మనిషి బాడీలో ప్రతి రక్త బొట్టు కారిపోయినప్పుడు అతనికి ఊపిరాడని సమస్య ఏర్పడుతుంది అనమాట. మనిషి బాడీలో రక్తం తక్కువ పెరిగిపోతే అతను ఊపిరాడటం కష్టం అయిపోతుంది. అందుకని ఒకేసారి కారిపోతుంది, చిన్న చిన్నగా కారిపోయి అతను సిలువలో వేలాడదీసిన తర్వాత చిన్న చిన్నగా రక్తం కారిపోయి అతను ఊపిరి అందకుండా చనిపోవాలనే ఉద్దేశంతో, నరక యాతన అనుభవించి చనిపోవాలనే ఉద్దేశంతో ఈ శిలువ శిక్ష వాళ్ళు రూపొందించారు. ఈ శిలువ శిక్షకున్న చరిత్ర ఇది. మనిషి ఊపిరాడకుండా చనిపోవాలి. మనిషి చేతులు కాళ్ళు లాగి కట్టడం వల్ల తను ఊపిరాడకుండా ఉంటా ఊపిరి పీల్చుకోవాలన్నా కానీ చేతులు కదలాలి కదా, శిలువ వేస్తారు, ఊపిరి కూడా కష్టం అయిపోతుంది. అటువంటి శిక్షను ప్రభు 6 గంటలు భరించారు. సో 6 గంటలు భరించేటప్పుడు ఆయన పలికిన 7 మాటల గురించి మీకు చెబుతున్నా. ఎందుకు ఈ 7 మాటలు ఎంత ప్రాధాన్యమైంది, ఎందుకు మనం ఈ 7 మాటలు ఎంత జాగ్రత్తగా గ్రహించాలనే విషయమే నీకు చెబుతున్న శిలువ శిక్ష. ఆ 7 మాటలు అంత ప్రాముఖ్యమైనవి. అంత కష్టంలో ఉండి, అంత బాధలో ఉండి ఆయన పలికిన మాటలు. చివరి దినం మనం కొంతమందికి ప్రార్థనా పరులకి, కొంతమందికి తను వెళ్ళిపోయే రోజులు తెలిసిపోతాయి. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే చివరిలో తన పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఏదన్నా చెప్పడానికి ప్రయత్నిస్తారు కదా. నాయన, నా ఆస్తి అక్కడ ఉంది, నా సంపద ఎక్కడ ఉంది, అది నువ్వు పంచుకోండి. అలానే ప్రభు తన చివరి దినాల్లో, తన చివరి గడియలలో ఈ 7 మాటలు మాట్లాడాడు. ఇంతవరకే కాదు, అసలు ప్రభు పడిన శ్రమలో ఈ శిలువ మాట్లాడినప్పుడు ప్రభు పడిన శ్రమ గురించి ఆలోచిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు,
ఎవరెవరు ఆయన తీర్పు తీర్చారు అని కనుక మనం ఒకసారి లోతులుగా మొదటి మాటకు వెళ్ళే లోపే ఈ చదువుతున్నాను. ఇది మొదటి మాట కాదు, మీకు ఉపోద్ఘాతం చదువుతున్నాను. శిలువ శిక్ష యొక్క శిలువ అనుభవించేటప్పుడు ఆయన పలికిన 7 మాటల యొక్క ప్రాధాన్యతను మీరు తెలుసుకోవాలని ఆ ఉద్దేశం చెబుతున్నాను. మొదటిగా ఆయన తీసుకెళ్ళిన తీర్పు లూకాసు వార్త కనుక చూస్తే మీరు 22వ అధ్యాయం 54వ వచనంలో ఆయన గెస్సెమనే తోట నుంచి పట్టుకుంటారు. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయారు. మొట్టమొదటిగా ఆయనని పట్టి అంట లాక్కొని వెళ్ళిపోయారంట, ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. చాలమ్మా చాలు. మొదట ఆయన లాక్కొని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారంట? ప్రధాన యాజకుడు. అంటే ఆ రోజుల్లో ఆ చర్చికి ప్రధాన యాజకుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వాళ్ళు యూదులు. ఆయన ఇంటికి మొదటిగా ఆయన తీసుకుని వెళ్ళారంట. తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే ఈయన మీద ఏ నేరాపణ చేయాలని వాళ్ళకి ఎవరికి అర్థం కాల. అది మత్తయి సువార్త చూడండి, అక్కడ అర్థమవుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం కనుక చూస్తే, మత్తయి సువార్త యేసును కొట్టుకొని పోవారు ప్రధాన అక్కడ కదమ్మా కొన్ని చదువుతాను నేను. మత్తయి సువార్త 26వ అధ్యాయము క్షమించాలి, ఆయన మీద క్షమించాలి మీ సౌకర్యం చెప్పాను. ఆయన మీద అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఏం చేయాలి, శిలువ శిక్షకి కారణంగా ఈయన ఏం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు కల్పించడానికి ప్రయత్నించారంట. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు అంటే ఈయన మీద ఏదో ఒక నింద వేయాలి, నింద వేసి ఆయనని శిలువ శిక్షకు అప్పగించాలి అనే ప్రయత్నంలో అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళకి దొరకలేదంట, సాక్షులు ఎవరు దొరకలేదంట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, నేనే దేవుణ్ణి ఈయన చెప్పుకున్నాడు, నేనే ప్రభువుని చెప్పుకున్నాడు ఈయన అని చెప్పి ఒక మాటను కల్పించేశారు. యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం దేవుడు అని చెప్పుకోండి, నేనే దేవుడు అని చెప్పుకోకూడదు. ఆ మాట కల్పించి ఆయన్ని ప్రభువుని తన శిలువ శిక్ష వేయడం కోసం వాళ్ళు కల్పించుకున్నారు. కానీ వీళ్ళకంట మరణ శిక్ష విధించే అర్హత లేదు. యూదులకి మరణ శిక్ష విధించే అర్హత లేదని వాళ్ళని పరిపాలించే పిలాతు అని ఒక గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ దగ్గరికి పంపించారు. ఈ పిలాతు ఎలాంటి వాడంటే, ప్రభు విషయంలో అతను మంచి సాక్ష్యం కలిగి ఉన్నవాడు. తన భార్య, ఆ పిలాతు యొక్క భార్య ఒక దర్శనంలోను స్వప్నంలోను ప్రభు యొక్క గొప్పతనాన్ని గ్రహించి పిలాతుకు ఒక వర్తమానం ఇచ్చింది. ఆయన నీతిమంతుడు, ఆయనకు మాత్రం ఏ శిక్ష విధించొద్దు. ఆ వర్తమానం గ్రహించిన వాడే పిలాతు ఈయనకి శిక్ష విధించడానికి ఇష్టపడి లేక ఈయన గలిలయుడు కదా, నేను ఈయనకి శిక్ష విధించను అని చెప్పి హేరోదు అనే ఒక గలిలయ ప్రాంతానికి రాజుగా ఉన్న వ్యక్తి దగ్గరికి మూడవసారిగా తీర్పు. మొదటి తీర్పు ప్రధాన యాజకుడి దగ్గర జరిగింది, రెండవ తీర్పు పిలాతు దగ్గర జరిగింది, మూడవ తీర్పు పిలాతు గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు అనే ఒక రాజు దగ్గరికి ఆయన పంపించారు. ఈ హేరోదు అనే రాజు యేసు గురించి చాలా కథలు విన్నాడు. చాలా విని ఆయన కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడంట. కలుసుకోవాలని ఆశ కలిగి ఉండి ఉన్న సమయంలో ప్రభు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట. కానీ ప్రభు ఆయన దగ్గర రావడం చూసి ఆయన అంట ఫస్ట్ యేసయ్య దగ్గరికి వచ్చి, నాకు ఏదన్నా సూచన కనబరచు, నాకు ఏదన్నా సూచన చూపించు అని అడిగాడు. కానీ ప్రభువు మాత్రం మౌనంగా ఉండి నిలబడ్డాడు. ఆయనకు కోపం వచ్చేసి ఆయన సేవకులు కలిసి, అది ఎక్కడ ఉంటుందంటే ఆయన సైనికులు కలిసి ప్రభువుని తృణీకరించారంట, ఆయన అవమానపరిచారంట. పరిచి మరలా పిలాతు దగ్గరికి ప్రభువుని పంపించారు. ఇక్కడ నుంచి జాగ్రత్త. ప్రభు శిలువ శిక్ష అనుభవించే టైంలో
ఆయన ఎటువంటి కష్టాలు పడ్డాడు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉన్నాడు. పిలాతు దగ్గరికి మరలా వచ్చిన తర్వాత పిలాతు ప్రభువుని శిలువ శిక్షగా అప్పగించడానికి ఇష్టం లేనివాడే మొట్టమొదటిగా ఆయన కొరడాలతో కొట్టించడానికి, అది ఎక్కడ ఉంటుందంటే యోహాను పత్రిక, యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. పిలాతు 19వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించాడంట. ఆయన శిలువ శిక్షకు ముందు కొరడాలతో కొట్టించాడు. మనలాగా కొరడా ఆ రోజుల్లో ఒక కొరడాకి ఒక దట్టి మాత్రమే ఉంటుంది. మనకి ఒక కొరడాకి ఒక తోలు దట్టి మాట ఉంది. కానీ రోమన్స్ పరిపాలించే టైంలో వాళ్ళ యొక్క కొరడ ఒక చేతి కర్ర ఏమో ఒక 6.5 ఫీట్ పొడవు ఉంటుందంట. తోలు దట్టీలు 9 ఉంటాయంట. జాగ్రత్తగా తోలు దట్టీలు 9 ఉంటాయంట. ఆ 9 హుక్స్ కలిగి ఉంటాయంట. అంటే ఒక కొరడా దెబ్బ ఒక దెబ్బే తగలాలి మామూలుగా. కానీ రోమన్స్ పరిపాలనలో వాళ్ళు ఆ కొరడాని ఆ కొరడా ఏమంటే స్పెక్ట్రమ్ అంటారు. ఆ కొరడా అంట 9 విభాగాలు విభాగించబడి 9 తోలు దట్టీలు కలిగి ఉండి వాటికి చివర హుక్స్ ఉంటాయంట. హుక్స్ అంటే 9 హుక్స్ ఉంటాయంట. ఆ హుక్ మనిషి బాడీకి తగిలినప్పుడు చర్మం నుంచి మాంసం వరకు చీల్చుకొని వచ్చేస్తుంది అన్నమాట. అటువంటి కొరడా దెబ్బలు మన ప్రభుకి 39 కొట్టారు. ఒక్క దెబ్బకి 9 గాయాలు అవుతాయి. 9 గాయాలు ఎంత లోతుకి అవుతాయి అంటే 1 అంగుళం లోతుకి అవుతాయి అంట. 2 అంగుళాలు చీల్చుకొని వస్తుందంట. కొరడా దెబ్బ అంత బలంగా ఉంటుంది. అంటే ఒక కొరడా దెబ్బ కొడితే సుమారుగా 20 నుంచి 25 కుట్లు పడతాయి ఈ రోజుల్లో. అటువంటి కొరడా దెబ్బలు మన ప్రభువుకి 39 కొట్టారు. ఈ 39 ఎలా కొట్టారంటే ఆ రోజుల్లో ఆయన చేతి మడికట్టుని ఒక గోడకు కానీ ఒక స్తంభానికి కానీ కట్టి ఆయన వీపు మీద ఒకళ్ళు మార్చి ఒకళ్ళు కొట్టారు. ఆయన శరీరం నాకటి చార్ల వలె దున్నబడింది. ఆయన శరీరం నలిగిపోయింది. అందుకని ఆయన యోహాను సువార్తలో క్షమించండి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అంటారు, ఆయనలో అంట స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయినా. మన ప్రభువు శిలువ శిక్షగా అనుభవించే ముందు ఆయనలో స్వరూపం లేదు, ఆయనలో సొగసైనను లేదు. ఆయనకి పెట్టిన ముళ్ళ కిరీటం ఎలాంటిదంటే ఒక్కొక్క ముళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఇజ్రాయేల్ కంట్రీలో 1.5 నుంచి 2.5 అడుగు పొడవు ఉంటుందంట ఒక ముళ్ళు. మనకు మామూలుగా ముళ్ళ చెట్టు అంటే తుమ్మ చెట్టు మనకు అర్థమైంది, అది ఆ రంగులో ఉంటుంది. కానీ ఇజ్రాయేల్లో ఉండే ముళ్ళు 2.5 అంగుళాల పొడవు ఉంటుందంట. ఆ ముళ్ళ కిరీటాన్ని ఎత్తి మీద పెట్టి, నీవు యూదుల రాజువు కదా, నీ యూదుల రాజుని ప్రకటించుకున్నావు కదా, ఇదిగో నీ కిరీటం అని చెప్పి ఆ ముళ్ళ కిరీటం ఆయన నెత్తి మీద పెట్టి ఒక చెక్క తీసుకొని కొట్టారట. ఆయన శరీరంలో గుండె భాగంతో సహా ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోయినాము. అంత బాధలో ఉన్నాడు ఆయన. ఆయన శరీరము నాగటి చార్ల వల్ల దున్నబడింది. ఆయన చేతిని కట్టేసి కొరడాలతో కొట్టారు. ఆయనకి తలకి మొల్ల కిరీటం పెట్టారు. ఈ సమయంలో ఆయన మరలా పిలాతు శిలువ శిక్ష పొందిన తర్వాత ఆయన 1.5 కిలోమీటర్న్నర కల్వరి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తూ 1 కిలోమీటర్న్నర ప్రయాణం చేశాడు. ఆయన మోసిన శిలువ యొక్క బరువు సుమారుగా 150 కిలోలు ఉంటుందంట. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆ శిలువ యొక్క పరిస్థితులు, ఆ శిలువ ఏ పరిస్థితులు ఉండే అని మీరు దానిలోకి వెళ్ళిపోవాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. ఆయన ఎంత అనుభవించాడు, ఆ అనుభవించిన సమయంలో ఈ 7 మాటలు మాట్లాడాడు. ఈ 7 మాటలకు ఉన్న ప్రాముఖ్యత ఏంది, ఆయన ఏ స్థితిలో ఉండి మాట్లాడాడు, ఆ స్థితిలో ఆయన మాట్లాడిన మాటకు విలువ ఏంటి అని గ్రహించాలని ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఎందుకు చెప్పానంటే మీరు ఫీల్ అవ్వాలి.
మీరు ఆయన యొక్క శిలువ ధ్యానంలోకి వెళ్ళాలి. ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఆయన ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడు, ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలు మీరు గ్రహించగలిగితే 7 మాటల యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసిపోతుంది. ఆయన శిలువను మీరు ధ్యానించాలనే ఈ ఉపాధ్యాయులు చెప్పారు. ఇప్పుడు అలా లూకా సువార్త మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంకి ఇప్పుడు వెళ్దాం. ఆయన శిలువలో మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు. 23:34 వచ్చిన యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. మన ప్రభువు ప్రేమాస్వరూపి. అంత బాధలో ఉండి కూడా, అంత నరకాన్ని అనుభవిస్తున్నా కూడా ఆయన పలికిన మొదటి మాట ఏంది? వీరేం చేయుచున్నారో వీరు తెలియదు ప్రభా, కనుక వీరిని క్షమించండి ప్రభా. మనమైతే ఆ స్థితిని ఊహించుకోగలమా? మనమైతే ఈ మనసు కలిగి ఉండగలమా? ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నది ఎందుకు అనుకుంటున్నారు? నీ పాపం నా పాపాన్ని భరించడం కోసం. తను విడిచిపెట్టకూడని భాగ్యం అంట. అయినప్పటికీ తండ్రితో సమానమైనగా ఉండగలిగిన స్థాయిని విడిచిపెట్టి మన కోసం రిక్తునిగా ఆయన అవతరించాడు. మన కోసం తనను తాను తగ్గించుకున్నాడు. మన కోసం ఆయన శిలువ శిక్ష అనుభవించాడు. ఆయనకు అంత అవసరం లేదు. కేవలం మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి కేవలం మనల్ని ప్రేమించి మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక అంత స్థాయికి దిగి వచ్చి ఈ శిలువ శిక్ష అనుభవించాడు. మన పాపములు క్షమించుటకు ఆయన ఒక్కడికి మాత్రమే అధికారం. ఈ లోకంలో ఎవ్వరు కూడా మన పాపాలను క్షమించలేడు. ఏ గొప్ప దేవుడు, ఏ గొప్ప దైవజనుడు, ఏ గొప్ప బాబాలు, వీళ్ళెవ్వరూ మన పాపాల నుంచి మనల్ని విడిపించలేదు. మన పాపాన్ని క్షమించుటకు ఆయన శిలువలో ఉండి కూడా తనను శిక్షించిన వారిని సైతము క్షమించగలిగిన గొప్ప మనసు ఆయన. మనం ఆయన్ని శిక్షించాల, శారీరకంగా మనం శిక్షించాల, కానీ మనం ఆజ్ఞలు అతిక్రమించి ప్రతిరోజు శిక్షిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రభువా ఇది చేయను ప్రభువా, నేను ఈ దారిలోకి వెళ్ళను, ఒక్కసారికి నన్ను క్షమించు ప్రభువా, వెళ్ళను ఇంకా అని అనుకున్న సందర్భాలు చాలా ఉంటాయి నీ జీవితంలో. కానీ ఆ దారిలో వెళ్ళిన పరిస్థితులు అంతకంటే ఎక్కువే ఉంటాయి. ప్రభు ఇప్పటికీ చెబుతున్నాడు. అందుకనే మీరు కనుక ఏం చెప్తారు? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కనుక మీరు చదివితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఎప్పుడంటే మనల్ని పవిత్రులుగా చేసేది ఆయన మన పాపములను మనం ఒప్పుకోవాలి, మన దోషములను మనం ఒప్పుకోవాలి. మనం దేవుడికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు మనకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. మనం ఆయన మాటలు ఎన్నిసార్లు తృణీకరించామో మన హృదయానికి తెలిసినట్లుగా ఇంకెవ్వరికి తెలియదు. మన పాపములు గనక మనం ఒప్పుకోగలిగితే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించగలడు, మనల్ని క్షమించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఇంకో మాట చదువుతారు. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం, ఒకసారి 86వ అధ్యాయం, కీర్తన గ్రంథం 86 5వ వచనం చూస్తే, కీర్తనలు 86వ కీర్తన 5వ వచనంలో ఒకసారి చదవగలిగితే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు.
మన పాపములు గనక మనం ఒప్పుకుంటే మన ప్రభు ఎట్లాంటి వాడంట, దయాళుడును, క్షమించుటకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. కానీ నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మన పాపములు ఎంత దూరం చేస్తాడు, ఇంకో మాట చెప్తాడు, మన పాపాలు మనకి ఎంత దూరం చేస్తాడు. అదే కీర్తన 103వ కీర్తన 12వ వచనం కనుక చూస్తే, 103వ కీర్తన 12 క్షమించాలి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం చేశాడు. పడమటికి తూర్పు ఎంత దూరం మీరు కొలవగలరా? ఎవ్వరు కొనలేదు. పడమట తూర్పు భూమి కాదు, భూమి పడమట తూర్పు కాదు. ఆకాశం విశాలంలో పడమట తూర్పు ఎవ్వడం కొనలేదు. భూమి మీద మనకు పడమట తూర్పు ఉంది, కానీ భూమి దాటిపోతే పడమట తూర్పు ఉంది. మన పాపములు మనకు అంత దూరం చేయగలిగిన దేవుడు అంట మన దేవుడు. ఎప్పుడు మన పాపములు కనుక మనం ఒప్పుకొని వాటికి విడిచిపెడితే, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరముగా మన పాపములు విసిరివేయగలగదు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మనకు దేవుడిగా లభించాడు. దీనిలో మన నీతి లేదు, మన యథార్థత ఏది లేదు. ఆయనే తను తాను మనకు అగపరుచుకున్నాడు. ఆయనే మనకు అవకాశం ఇచ్చాడు. భూమి మీద ఎంతో మంది ఈ సువార్త వింటున్నారు, కానీ తన హృదయాల్లో వాటిని తీసుకోలేకపోతున్నారు. కానీ మీరు నేను తీసుకోగలిగామంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టే, మన తప్పుల్ని ఆయన మాత్రమే క్షమించగలడు అని నమ్మాం కాబట్టి మనం ఇక్కడ ఉండగలిగాం. మనకు ఒక విశ్వాసం ఉంది, ఏంటంటే ఇక్కడ భూమి మీద మన యాత్ర ముగించగానే మనం ఏడకెళ్తామని విశ్వాసం ఉంది. పరలోకం మనకు ఒకటి ఉంది. అక్కడ ఎవరున్నారు? ఎవరిని బట్టి వచ్చింది? ఈ ప్రభువుని బట్టి. మన ప్రభువు వాడు అన్నాడు, మనల్ని మన పాపంలో విడిపించిన ప్రభువు ఉన్నాడు, మన శాపాలని మన అతిక్రమాల్ని భరించిన ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువుని బట్టి మనం ఏడకెళ్తామని విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము మనం కొనసాగిస్తున్నప్పుడు ఈ మాటల్లో నుంచి ప్రభు దృక్పథంతో ఆయన క్షమించగలిగిన వాడే, ఆయన మన్నించగలిగిన వాడే. కానీ నువ్వేం చేయాలి? ప్రభు క్షమించాలి, క్షమిస్తాడు. నీ పాపాలు ఒప్పుకున్నావు, క్షమిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? అది కనుక మీరు ఆలోచించి ఎప్పుడైనా ఆలోచించాలి, నేనేం చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. తర్వాత చదువున్నాను, మీరు మనుష్యుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? ప్రభు తన యొక్క సేవ మొదలు పెట్టినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన సేవ స్టార్ట్ చేస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కి కూర్చుండి జనులకు శిష్యులకు ఆయన ఒక సుదీర్ఘమైన సువార్త చెప్తున్నప్పుడు పరలోక ప్రార్థనలో తర్వాత చెప్పేది ఏంటంటే, మీరు క్షమించబడాలి అంటే, మీరు పాపక్షమాపణ పొందాలంటే మొదట మీరేం చేయాలంట? మీ ఎడల అపరాధాలు చేసిన వారిని క్షమించాలి. కష్టమే, ఈ లోకంలో అతి కష్టమైందే. మన ఎంతోమంది మోసం చేసి ఉంటారు, మనకు రావాల్సింది దోచుకొని ఉంటారు, మన మీద ఎన్నో అబద్ధ మాటలు మాట్లాడి ఉంటాడు, మన మీద ఎంతో కుట్ర చేసి ఉంటారు, మనకు చెందవలసిందంతా దోచుకొని ఉంటారు, మన మీద అనేక మంది చెప్పుంటారు. కానీ ప్రభు చెప్తుంది ఏంటి? అదంతా చెప్పారు. ప్రభు ఏం చెబుతున్నాడు? కానీ మనుష్యుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ అపరాధాలు పరలోకపు తండ్రి క్షమించడు. మనుష్యుల అపరాధాలు మీరు క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు. ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ ఇంకా చదువుతారు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల
నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఎవరంత చేసేది? పరలోకపు తండ్రే చేస్తాడంట. మీరు గనక మనుషుల అపరాధాలు క్షమించకపోతే, నేను చదువుతున్నాను సొంత మాటలేమన్నా, అందరి బైబిల్లో ఉందిగా, నా సొంత మాటలేం కాదుగా. మీరు గనక మనుషుల అపరాధం క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీ పాపాలు క్షమించడు. అది కండిషన్ దేవుడిది. నేను మిమ్మల్ని క్షమించాలా? మీ ఎడల అపరాధం చేసిన వాళ్ళు కూడా మీరు క్షమించాల్సిందే. మీరు క్షమించలేదా మీ పాపాలు కూడా నిలిచి ఉంటాయి. మీకు ఏది ఇష్టం? మీ పాపాలు క్షమించబట్టం కావాలా, వాళ్ళ మీద ఉన్న కోపం కావాలా మీకు? మనకు మార్గదర్శక ఎవరు? మన తండ్రి ఎవరు? యేసు ప్రభు. ఆయన పోలి ఉండాలి కదా మనం. అందుకు ఫస్ట్ మా ఆది కాండంలో మొదటి 26 వచనం ఏమంటారు? మనస్పోలిక చొప్పున మనస్వరూపం అందు నరుణ్ణి చేయుదము అన్నారు కదా. మన ఎవరి పోలిక? ఎవరి పోలిక? దేవుని పోలిక మనం. ఆయన స్వరూపం మనం. మరి ఆయన పోలిక, ఆయన స్వరూపం ఉన్న మనం. ఆయన మనస్సు మనకొద్దా? ఆయన ఏం చెప్పాడు? ఆయన మనసులో ఏమనుకున్నాడు? ఆయన మనసు మనకు అవసరం లేదా? ఆయన క్షమించే దేవుడు కదా. ఆయన కొట్టిన వారిని క్షమించాడు కదా. తన ఒళ్ళంతా నాగటి చాల వల్ల దున్నిన వారిని కూడా క్షమించేశాడు కదా. తన శరీరంలో ఒక్క రక్తము బొట్టు కూడా లేకుండా హింసించారంట. ఆయన గడ్డం పట్టుకొని పెరిగారంట. ఆయన వెనకాల కొట్టి, క్రీస్తు అయితే నేను ఎవరు కొట్టారు ప్రవచించు అన్నారంట. ఆయన ప్రవచించలేదా? ఆయన ఒక్క మాట మాత్రమే సెలవిస్తే దేవదూతులు దిగిరావా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఏంటి? చిన్న కర్ర. మోషే యొక్క చిన్న కర్ర ఎర్ర సముద్రాన్ని 2 పాయలు తను తప్పించుకోలేడా ప్రభు? ఎందుకు? మన పాపములు క్షమించబడాలి. మనకి తండ్రికి ఉన్న దూరం ఆయన తగ్గించాలి. అక్కడి నుంచే మనం పరలోకపు తండ్రి అని వెళ్ళగలుగుతున్నాం. అంతకుముందు ఇప్పుడు ఎవరైతే యూదులు ఉన్నారో, యేసుక్రీస్తు కంటే ముందున్న ఇశ్రాయేలీయులు దేవుని తండ్రి అని పిలవరు. ప్రభువా అంటారంతే. ప్రభువా, ఎలోహీం, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అని పిలుస్తారు. తండ్రి అని వాళ్ళు పిలవరు. ఇప్పటికీ పిలవరు. వాళ్ళకి ఆ ధైర్యం లేదు. మనకు ధైర్యం వచ్చింది. ఏంటండి? యేసుక్రీస్తు అనే ఒక ధైర్యం. ఏం చెప్పాడు? మీ పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి. నీ పరలోకపు తండ్రి నీ పాపాలు క్షమించాలి అంటే నీవు ఎవరి మీద అయితే కోపం కలిగి ఉన్నావో, నీవు ఎవరి మీద అయితే నీ హృదయంలో బాధ కలిగి ఉన్నావో వాటిని క్షమించాలి. నేను క్షమించానని మీకు ఎలా తెలుసుకోవాలి? అసలు నేను క్షమించేశాను అని మీరు మనసు అనుకున్నారు. క్షమించాలంటే ఏం చేయాలంటే, ఒక మనిషికి క్షమించిన తర్వాత 3 లక్షణాలు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు గనక మీ అన్నదో, నీ తమ్ముడిదో, లేదా మీ అత్తదో, మీ మామదో వాళ్ళ తప్పును క్షమించావు, నీ భర్తది కావచ్చు, నీ భార్యది కావచ్చు, నీ పిల్లలది కావచ్చు, తప్పును క్షమించావంటే ఫస్ట్ నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాటిని మర్చిపోవాలి. ఇంకెప్పుడు గుర్తుండకూడదు. నాకు పలానా టైంలో వాడు అది చేశాడే, నాకు పలానా టైంలో ఇలా చేశాడే, నీకు గుర్తు రాకూడదు. ఎందుకు? ప్రభు ఏం చెప్పాడు? నీ పాపములు తూర్పుకి పడమర ఎంత దూరమో నాకు అంత దూరం చేస్తానని చెప్పాడు కదా. పడమరకి తూర్పు ఎంత దూరమో మీ పాపాలు నాకు అంత దూరం చేస్తానని చెప్పాడు. మరి మీరు వారి పాపాలను క్షమించానని చెప్పి మరలా మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే మీరు క్షమించినట్లేనా? మీరు క్షమించానని మీకు తెలియాలంటే మొట్టమొదటిగా వారు చేసిన తప్పుల్ని మీరు జ్ఞాపకం చేసుకోకూడదు. రెండోది, వారు చేసిన తప్పుల్ని వారికి కూడా జ్ఞాపకం చేయకూడదు. నీవు ఆ రోజు నాకు అది అన్నావు, నేను ఇంత బాధపడ్డాను ఈ విషయంలో, నీ మాటల వల్ల ఇంత బాధపడ్డాను, నా అన్యాయంగా నన్ను ఇది మాట్లాడు, నన్ను అన్యాయంగా నా ఆస్తిని లాక్కున్నావు, అన్యాయంగా నా మీద ఇది తీర్పు ఇచ్చావు, అన్యాయంగా నాతో మాట్లాడిపించావు. ఇది కూడా వారికి చెప్పకూడదు. నువ్వు జ్ఞాపకం చేసుకోవడం కాదు, వారితో కూడా నీ జీవిత కాలంలో వారితో కూడా అనకూడదంట. ఇది హృదయపూర్వకంగా మనిషి క్షమించాలి. ఎదుటి వ్యక్తిని క్షమించాడంటే ఇది 2వ లక్షణం. 3వ లక్షణం, వారు చేసిన తప్పులు ఎవరి దగ్గర ప్రస్తావించకూడదు. అదవుతుంది మీకు? వారి దగ్గర కాదు, వారు చేసిన తప్పులు నీ పక్కనుండే నీ స్నేహితుడికో, నీ పిల్లలకో, నీ భార్యకో, నీ భర్తకో
లేదంటే నీ అత్తమామలకు, మీ అమ్మ నాన్నకు ఎవరికీ చెప్పకూడదు. ఎవరికైనా చెప్పావంటే ఏంటంట, నువ్వు క్షమించలా హృదయపూర్వకంగా. నువ్వు క్షమించలేదు కాబట్టి నీ ప్రభు నీ పాపాలు క్షమించడు. నేను చెప్పిన మాటలు కాదు ఇవి. నీ పాపాలు క్షమించబడాలంటే మీరు ఎదుటివారి పాపాలు క్షమించాలని నేను చెప్పే మాటలు కాదు. ప్రభువు మనసు అది. ఆయన మొదటగా కొండ మీద ఏ మాట అయితే చెప్పాడో చివరిలో కూడా అదే ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక. మనకు మాదిరి మన ప్రభు. ఆయన మొదటగా ఏ మాటలు మాట్లాడాడు, తన చివరిగా కూడా అదే మాట నిలబడి ఉన్నాడు. తన ఎడల అపరాధం చేసిన వాడిని ఏం చేశాడు? ఆయన క్షమించాడు. కొంచెం లోతులోకి వెళ్తే ఒక్క మాట చెప్తాడు. మత్తయి సువార్త అదే 5వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద ఆగునానా బలిపీఠమునొద్ద అర్పణ అంటే ఆ రోజుల్లో పశువును అర్పించటమో ఏదో, కానీ ఈ రోజుల్లో బలిపీఠము దగ్గర అర్పణ అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు. అర్పణ అంటే ప్రార్థన. గడిచిన రోజుల్లో ఇజ్రాయేలీలు బలిపీఠం దగ్గర అర్పణ అంటే తమ పాపాల కోసం ఒక పశువును, ఒక మేకను, ఒక పౌరాన్ని తీసుకొచ్చి అర్పిస్తారు. ఈ రోజుల్లో ప్రార్థనే ఆయనకి ఇచ్చే అర్పణ. ఇప్పుడు చెప్పున్నారు, మీరు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు మీ మీద మీ సహోదరునికి విరోధం ఏదైనాను అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళావు, మంచిది. ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. చేయమని ప్రభువు చెప్పాడు. నాతో సంబంధం కలిగి ఉండమని చెప్పాడు, నాతో సహవాసం కలిగి ఉండమని చెప్పాడు. ఇప్పుడు దైవసేవకుడు కూడా అదే చెబుతున్నారు. ఇందాక మీరు 3 గంటల్లో వేసి ప్రభుతో సహవాసం చేయండి, అప్పుడు మీరు మేల్కొల్పబడతారు అని చెప్తున్నారు. మంచిది. మీరు ఆచరిస్తున్నట్లయితే చాలా మంచి పని. కానీ మీరు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసినప్పుడు మీ సహోదరుని మీద ఏదైనా విరోధమైనది కలిగి ఉంటే ఆ అర్పణ అక్కడే ఆపి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ప్రార్థన వినబడదు, దేవుని సన్నిధికి వినబడదు నీ ప్రార్థన. నీవు మొదట నీ సహోదరునితో సమాధానపడు. నీ వైపు తప్పుందా? నా తప్పైపోయింది. ఇంతవరకు మీరంతా విస్తరించి చెప్పాల్సిన అవసరం లేదు. నా వైపు నుంచి ఏదైనా తప్పు నేను నాకు క్షమించు. ఈ చిన్న మాట మాట్లాడకపోతున్నాను. ఈ చిన్న మాట, ప్రభువు జీవించిన కాలంలో వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ వచ్చింది. అనేక మంది యూదులందరూ ఆయన దగ్గర తీసుకొచ్చి, ఈ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చాము. ధర్మశాస్త్రంలో ఏముందంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని పట్టుకుంటే మీరు రాళ్ళేసి కొట్టాలని ఉంది కదా, ఇప్పుడు నువ్వేం చదువుతావు అని అడిగాడంట. ఆయన మౌనంగా ఉండి, మీలో ఏదైనా ఎవరిలో అయినా పాపము లేని ఎడల మొదట రాయి వేసి ఎవ్వడు వేయకుండా వెళ్ళిపోయాడు. పాపి తన తోటి పాపిని క్షమించుటకు ఇష్టపడి లేడు, కానీ పరిశుద్ధుడు పాపిని క్షమించుటకు ఇష్టపడి ఉన్నాడు. మనం పాపులు, మన తోటి పాపులను క్షమించలేకపోతున్నాం. మన అన్నదమ్ములే. మన మహా అయితే జీవితంలో ఎంతమంది ఉంటారు? శత్రువులు 4-5 ఉంటారు. బయటికి వెళ్ళే మగవాళ్ళకి అయితే 10 మంది ఉంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి 4-5 ఉండేది. మీ ఇంట్లో వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఉండరు. అసలు మీ రక్త సంబంధులే ఉంటారు. ఆడవాళ్ళకైతే మీ రక్త సంబంధికులే శత్రువులు ఉంటారు. బయట వాళ్ళు అస్సలు ఉండరు. బయట అందరూ బాగానే ఉంటారు. మగవాళ్ళకి 10 మందిని ఇచ్చారన్నారు, వాళ్ళనే క్షమించలేకపోతున్నారు. కానీ పరిశుద్ధుడు పాపిని శిక్షించుటకు ఇష్టపడి లేడు, ఆయన్ని క్షమించుటకు ఆయన ఇష్టపడి ఉన్నాడు. మీరు అర్పణ అర్పించేటప్పుడు బలిపీఠం మీ సహోదరుడితో ఏదైనా గొడవ పడినా, ఏదైనా అతనితో నీకు విరోధం ఏదైనా కల్పించబడి ఉందా, మొట్టమొదటగా నువ్వు చేయాల్సిందంటే ప్రార్థన చేయటం కాదు. నువ్వు చేయాల్సింది వాక్యం చదువుతుంది, మెయిన్గా చదువుతుంది.
మొదటగా అతడితో సమాధానపడు, అప్పుడు నీ పరలోకపు తండ్రి నీ ప్రార్థన వింటాడు. అప్పుడు నీ పరలోకపు తండ్రి నీ క్షమిస్తాడు. మీరు గనక క్షమించకపోతే ఆయన క్షమించడు. ఆయన చెబుతున్న మాట అదే. నేను క్షమించే దేవుణ్ణి ఆయన శిలువలో చూపించాడు. నేను క్షమించే దేవుణ్ణి. నేను మీకు ఒక వాక్యం, మీకు ఒక మాట చెప్పాను. ఏంటంటే, నీ తోటి వారిని క్షమించు, నీ సహోదరుని క్షమించు, నీ ఎడల అపరాధం ఎవరైనా చేసి ఉంటే వారిని క్షమించు. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. క్షమించటం అనే విషయంలో మనుషులు కూడా కొన్ని చేశారు. మీకు చరిత్ర చెప్తాను, 2-3 పూర్తి చేస్తాను. 1999 సంవత్సరంలో సుభాష్ స్టైన్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 1999 సంవత్సరంలో ఒరిస్సా అనే రాష్ట్రంలో ఆయనని, ఆయన పిల్లల్ని ఒక కారులో పెట్టి బజరంగ దళ్ అనే ఒక ట్రూపు ఆయన్ని దహనం చేసేశారు. ఆయన కుష్టి వ్యాధుల మధ్య 30 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తి. ఆయన్ని తగలబెట్టేశారు. ఆయన చివరి యాత్రలో ఆయన భార్య మీడియా అంతా వెళ్ళి, అమ్మా నీ భర్తను కోల్పోయావు కదా, నీ 2 పిల్లలను కోల్పోయావు కదా, నువ్వు వారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళని శిక్షించాలంటే యేసు క్రీస్తు నామం పేరిట వాళ్ళని క్షమించాలనుకుంటున్నాను నేనని చెప్పింది. హల్లెలూయా. ఎవరి మనసు అది? తన భర్తని, తన కడుపున పుట్టిన బిడ్డల్ని ఆమె క్షమించేసింది ఆ సమయంలో. తను పేరు తెంచుకొని పుట్టిన బిడ్డలు 2 తన కళ్ళ ముందే సజీవ దహనం అయిపోయారు. మరి మాంసం కూడా మిగలదు. కానీ తన తల్లి ఏం చెబుతుంది? నేను యేసు క్రీస్తుని బట్టి ఆమె వాళ్ళని క్షమించేశాను. ఆ మనస్సు మనలోకి రావాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు, మనకి ఆ పోలికి ఇచ్చిన దేవుడు, మనకు ఆయన స్వరూపం ఇచ్చిన దేవుడు, మనకి అదే మనస్సును మనకి ఇచ్చిన దేవుడు. ఆ పోలిక మనకు రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఈ మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించనట్లుగా మనం కూడా మన ఎడల ఎవరైతే తప్పులు చేశారో, మన ఎడల మనలో తప్పు లేకపోవచ్చు, మనలో తప్పు ఉంటే వేరే విషయం, అసలు మీరే క్షమించమన్నారు. మనలో తప్పు లేకపోయినా మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా వాళ్ళు మనల్ని దూషించిన, హింసించిన వాళ్ళని క్షమించినప్పుడే మన ప్రభు మన పాపాలు క్షమిస్తాడు. ఈ మొదటి మాటకు బట్టి దేవునికి వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. చాలా చక్కగా వివరించిన సునీల్ కుమార్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను.